క్యాన్సర్ను నయం చేసే CAR-T ఇంజెక్షన్ గురించి హాంకాంగ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2024 నవంబర్లో 5 క్యాన్సర్ బాధితులకు CAR-T ఇంజెక్షన్ చేయగా చికిత్స పొందిన ఈ రోగులందరూ కూడా క్రమంగా కోలుకుంటున్నారని హాంకాంగ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్ తీసుకున్న ఆ బాధితులకు సంబంధించిన ప్రతిచర్యలను వెల్లడించారు. అంతేకాదు, ఈ పేషెంట్స్ కోలుకున్న విధానం చూసిన తర్వాత ఈ CAR-T ఇంజెక్షన్ కోసం డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం ఈ ఇంజెక్షన్ అక్టోబర్ 2024లో చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్లో 5 క్యాన్సర్ పేషెంట్స్కు ఇచ్చారు. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన రోగులలో ఒకరికి 73 సంవత్సరాలు, మరొకరికి 71, మూడో వ్యక్తికి 67, నాలుగవ వ్యక్తికి 15, ఐదో వ్యక్తికి 5 ఏళ్లు. ఫిబ్రవరి నాటికి ఈ రోగులు క్యాన్సర్ నుంచి చాలా ఉపశమనం పొందారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు మునుపటి కంటే ఆరోగ్యంగా ఉన్నారు. శాస్త్రవేత్తలు ఈ రోగులు చెప్పిన అనేక విషయాలను కూడా నమోదు చేశారు. అందులో రోగులు తమ అనుభవాలను వివరించారు. క్యాన్సర్ రోగి లీ చుంగ్ ప్రకారం ఈ ప్రక్రియకు కొన్ని నిమిషాలు మాత్రమే పట్టింది. తర్వాత నెమ్మదిగా తనకు రిలాక్స్ అయినట్లు అనిపించడం మొదలైందన్నారు. ఇప్పుడు నొప్పి లేదని, వ్యాధి వేగంగా తగ్గుతున్నట్లు, తన ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని చెప్పారు. దీంతో CAR-T ఇంజెక్షన్ క్యాన్సర్ రోగులకు ఒక వరంలా మారుతుందని హాంకాంగ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక CAR-T ఇంజెక్షన్ల ధర విషయానికి వస్తే ఆ నివేదిక ప్రకారం ఈ టీకా ఇంకా సామాన్యులకు అందుబాటులో లేదు. చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం CAR-T ఇంజెక్షన్ ధర 3 కోట్లు. అయితే ఇతర దేశాల్లో ఈ ఇంజెక్షన్ ధర మరింత పెరగొచ్చు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత రోగిని 7 రోజులు ICUలో ఉంచాలి. అయితే దుష్ప్రభావాలకు విడిగా చికిత్స చేయాల్సి ఉంటుందని నివేదిక వెల్లడించింది. అంతేకాదు, ఈ ఇంజెక్షన్ ఇప్పటి వరకు కాలేయం, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్కు మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది. ఇక ఈ చికిత్స భారతదేశంలో 2023లో IIT బాంబే నుంచి ప్రారంభించబడింది. NextCAR-19 ద్వారా క్యాన్సర్ రోగులకు CAR-T చికిత్సతో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇది భారత్లో తయారు చేయబడిన చికిత్స. మేడ్ ఇన్ ఇండియా ద్వారా రోగులకు తక్కువ ధరకు వ్యాక్సిన్లను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నేచర్ మ్యాగజైన్ ప్రకారం భారత్లో అందిస్తున్న ఈ చికిత్స బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో మంచి సహాయకరంగా ఉంటుందని తేలినట్లు తెలుస్తోంది.